నారాయణుడి మహాయజ్ఞానికి దేవాది దేవతలందరూ వచ్చారు. అక్కడికి బాల ఋషి కుమారులైన సనకాదులు అంటే సనక సనందన సనాతన సౌనకాదులు అక్కడికి వేంచేశారు. వారు రాగానే వారిపై గౌరవంతో అందరూ లేచి నిలబడ్డారు. కానీ స్వధాదేవి పుత్రికలు మైనావతి, ధన్యావతి కూర్చొని మాటల్లో ఉండిపోయారు. ఆ ముగ్గురు అవమానకరంగా ప్రవర్తించడంతో ఋషిపాలురు వారిని దండించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మహర్షులని అవమానించడం మహాపరాధం. యువతుల్లారా, మీ ముగ్గురు అవమానకరంగా ప్రవర్తించారు. మనుషుల్లాగా మీ అహంకారాన్ని ప్రదర్శింపజేశారు. కనుక మీ ముగ్గురు భూలోకంలో మనుషుల రూపంలో జన్మించక తప్పదు. ఓ ఋషివర్యులారా, మా వల్ల తప్పు జరిగింది. మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం మాకెంత మాత్రం లేదు. మేం ముగ్గురం మా మాటల్లో లీనమైపోవడం వల్ల మీరు వచ్చిన విషయం కూడా గుర్తించలేకపోయాం. అవును మహర్షులారా, దయచేసి మమ్మల్ని క్షమించండి. కానీ అక్కడ జరిగింది సంస్కార రహిత ప్రవర్తన కదా గుణేశ. దేన్ని మీరు సంస్కార రహితమని బాధపడుతున్నారు మాత? అది స్వధాదేవి అయోనిజ పుత్రికలైన మైనావతి, ధన్యావతి, కళావతిలు సంస్కారవంతులైన సద్గుణ సంపన్నులు కదా. అలాంటి వారు మహర్షులు ప్రవేశించగానే వారిని గౌరవిస్తూ వారి స్థానాల నుండి ఎందుకు లేవలేదు? అందులోనూ సనత్కుమారులంటే శాంత స్వభావులని విన్నాను గుణేశ. వారిలో ఆగ్రహావేశాలు, అహంకారాలు ఎంత మాత్రమూ లేవు. అలాంటి వాళ్ళని ఈ మాత్రం చిన్న పొరపాటుకే అంత కఠినమైన శిక్ష ఎలా విధించారు? మాత, ఇదంతా ఆదిశక్తి లీలా విలాసమే. ఆదిశక్తి సంకల్పం వలనే మైనావతి దేవి, ధన్యావతి దేవి, కళావతి దేవిలు వారి స్థానాల్లో కూర్చుని ఉండిపోయి శిక్షకు పాత్రులయ్యారు. మహారుషులు గనక సనత్కుమారులకు విషయం వివరంగా బోధపడింది. ఆదిశక్తి సంకల్పంతో వారు స్వధాపుత్రులకు శాపమిచ్చి వారిని శిక్షించారు. నిజానికి వారు చిన్న శిక్షతో వారిని పెద్ద శిక్ష నుండి రక్షించారు మాత.